నేను కొన్ని వీడియోస్ చూశాను ఈ మధ్య. వాటిలో ముఖ్యమైన వీడియోస్ ఏందంటే, పోలీసులు సంథింగ్ కొన్ని కారణాల వల్ల కొంతమందిని అరెస్ట్ చేసి, కొట్టి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్తున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు. వాడు తప్పు చేసుంటే, మీ దగ్గర రుజువులుంటే కోర్టుకి హాజరుపరచండి. కోర్టు అవి కన్ఫర్మ్ చేసి, అవి నిజం తేల్చుకున్న తర్వాత వాళ్ళకి శిక్ష ఏస్తే తీసుకెళ్ళి బొక్కలేయండి. అక్కడ వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మీరైతే నాకు అర్థం కాలేదు, నడి రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఓకే, నడి రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఎలాంటి వాళ్ళు నడిపించాలా? చిన్నపిల్లని, ఆడవాళ్ళని రేపు చేసేవాళ్ళని నడి రోడ్డు మీద నడిపించాలా? ప్రభుత్వ ఆస్తులను దోచుకోవని నడి రోడ్డు మీద నడిపించాలా? అలాగే తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించాలా? అలాగే ఎవరైతే అక్రమ సంబంధాల వల్ల భర్తల్ని, భార్యల్ని, చిన్న బిడ్డలను చంపేస్తున్నామో అలాంటి నడి రోడ్డు మీద నడిపించాలా? అంతేగాని చిన్న చిన్న కేసుల వల్ల, ఏదో రాజకీయాల ఒత్తిళ్ళ వల్ల మీరు ఇలాంటి పనులు చేస్తే రేపు మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకోడా? ఇప్పుడు మీరు ఏదైతే కొనసాగిస్తారో రేపు అదే తిరిగి రాదని గ్యారంటీ ఉంది. దీన్ని ఇంతటితో ఆపాలని నేను చెప్తాను నేను. ఇప్పుడు తప్పు చేసేవాడిని నడి రోడ్డు మీద నడిపించాలా? ఎలాంటి వాళ్ళని? నేను ఇందాక చెప్పేది కారణాలు అలాంటి వాళ్ళు నడిపించాలా? ఏదో చిన్న చిన్న కేసులకి మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మీరు కొట్టాలా, వాళ్ళకి ఏదో మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు స్టేషన్ తీసుకెళ్ళండి, కొట్టండి, భయపడేలాగా కొట్టండి, రెండోసారి ఆ తప్పు చేయకుండా ఏదో చేయండి. అంతేగాని చిన్న చిన్న కారణాలు ఇలా చేస్తున్నారే, ఈరోజు మీరు చేసిన అవమానాలు తట్టుకోలేక వాడు ఏదైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోతే రేపు ఏదైనా వాడు ఏదైనా పురుగుల మందాకో, లేకుంటే ఉరేసుకోనో, లేకుంటే ఇంకెక్కడికైనా పారిపోయో ఏదైనా దేనివల్ల చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ కుటుంబాలు మీరు ఆదుకుంటారా? మీరు చేసేది పద్ధతిగా చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మీరు ఏదైనా మీ ఎవరో చెప్తే చేశారు, వాళ్ళకి సంతోషంగా ఉండొచ్చు. కానీ ఆ కుటుంబాలు ఆ ఒక్కడ వెనకాల ఎంతమంది ఉంటారు, ఆధారపడి ఉంటారు? వాడు చచ్చిపోతే ఆ కుటుంబాన్ని మీరు ఆదుకుంటారా? మీ గవర్నమెంట్ ఆదుకుంటుందా? ఎంతోమంది అన్యాయంగా బలైపోయినోళ్ళు లేరా? ఇవన్నీ జరగకుండా మీరే చూసుకోవాలి. కానీ మీరే ఎలా చేస్తే ఇంకెవరు చెప్పుకోవాలి సామాన్య బాధ్యతలు? దయచేసి నేను తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి. ఇది ఒక సామాన్యుడిగా నేను మాట్లాడుతున్నాను. తర్వాత మీ ఇష్టం ఇంకా.